హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ స్టూడియోస్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు మన వీడియో వచ్చేసి ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్ నుంచి కొత్తగా రిలీజ్ అయిన ఫోర్త్ మూవీ కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ఏప్స్ రివ్యూ చూస్తాం. సింపుల్ గా ఈ మూవీ లైన్ వచ్చేసి మంకీస్ ఆర్ చింపాంజీస్ అర్త్ని ఆక్యుపై చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్. ఇంతకుముందు వచ్చిన 3 మూవీస్ లో ఈ పాయింట్ ని క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేశారు. మీరు కనుక ప్రీవియస్ మూవీస్ ని చూడకపోతే మేబీ ఈ మూవీకి మీరు అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇక మూవీలోకి వస్తే 300 ఇయర్స్ టైం జంప్ చేసేసి స్టోరీని కంటిన్యూ చేశారు. హ్యూమన్స్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రతి ఒక్కటి మదర్ అర్త్ తనలో కలిపేసుకొని ఫుల్లీ గ్రీన్ గా మారిపోతుంది. మంకీస్ అండ్ చింపాంజీస్ ఫుల్లీ సివిలైజ్డ్ అయి హ్యూమన్స్ లా కాలనీస్ లో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వైరస్ కి ఎఫెక్ట్ అయిన హ్యూమన్స్ మాత్రం యానిమల్స్ లా స్కాటర్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. అండ్ మంకీస్ హ్యూమన్స్ ని ఛాయా ట్రైబ్ గా డిక్లేర్ చేసి వాళ్ళని పిక్స్ లాంటి వాళ్ళు అని న్యూ జనరేషన్ కిడ్స్ కి పోర్ట్రే చేశారు. కంప్లీట్ గా సీజర్ స్టోరీ న్యూ జనరేషన్ కిడ్స్ అయిన నోవా వాళ్లకు తెలియకుండా సప్రెస్ చేశారు. దీనివల్ల సీజర్ గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. అండ్ సీజర్ ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా తగ్గిపోయారు. ప్రాక్సిమస్ సీజర్ అనే ఈ వ్యక్తి నోవా క్లాన్ కి ఎటువంటి అన్యాయం చేశాడు అండ్ నోవా తన క్లాన్ ని ఎలా రీస్టోర్ చేశాడు అనేదే మనం స్క్రీన్ మీద చూడాలి. స్టోరీ మొత్తం నోవా చుట్టూనే ఉంటున్న లాస్ట్ కి మాత్రం మే వైపు టర్న్ అయిపోతుంది. మే వచ్చేసి హ్యూమన్ నాలెడ్జ్ ని రిస్టోర్ చేసి హ్యూమన్స్ అందరినీ అర్త్ మీద మళ్ళీ సర్వైవర్స్ గా చూడాలి అనేది తన ప్లాన్. మూవీ ఎండ్కి వచ్చేపాటికి నోవా మేని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అది కానీ మనం డిస్కషన్ చేస్తే అదొక స్పాయిలర్ అవ్వచ్చు కాబట్టి మనం అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మే ఒక్కటే కాదు ఇంకా చాలా మంది సర్వైవర్స్ ఉన్నారు అని మూవీలో మనకి రివీల్ చేశారు. అండ్ వాళ్ళందరూ కలిసి ఇంకా హ్యూమన్ సర్వైవర్స్ కోసం వెతుకుతున్నారు అన్నట్టు శాటిలైట్స్ ని వాడుతున్నారు అన్నట్టు మూవీలో చూపించు. ఈ దీంతో ఎండ్ అయిపోతుంది. మేబీ ఇది నెక్స్ట్ మూవీకి రెఫరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫ్యామిలీ స్టూడియోస్ ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఫ్యామిలీ స్టూడియోస్.